ఇంత దూరం నుంచి కూడా అంత బాగున్నాడు ఆయన, అంత బాగా కనిపిస్తున్నాడు. ప్రతి ఇయర్ వస్తుంటారా? ఈ సెకండ్ టైం అంతే బట్ ఫస్ట్ డే రావడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడైనా తర్వాత వచ్చేదాన్ని, ఓన్లీ పాదాల దర్శనం కోసం అని వచ్చాను. సో డిపార్ట్మెంట్ నుంచి కానీ ఆలయ కమిటీ నుంచి కానీ ఎటువంటి ఏర్పాట్లు అంటే ఏం చెప్తారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏర్పాట్లు బాగున్నాయి, మన కోసం కష్టపడుతున్నారు, పోలీసులకు హ్యాట్స్ ఆఫ్. అండ్ కమిటీ వాళ్ళు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు, వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. బట్ ఉండాలండి, అందరూ ఉండాలి. హిందూ ధర్మం కాపాడడం కోసం అందరూ ఉండాలి, అందరూ పనిచేయాలి. 70 years సెలబ్రేషన్ చేయాలి ఈసారి. విన్నాను, ఇక్కడికి వచ్చాక తెలుసు. యాక్చువల్లీ మేము ఇక్కడ లోకల్ కాదు, ఉండేది మలక్పేటలో, మాది వేరే విలేజ్. సో అంత తెలియదు హిస్టరీ, బట్ తెలుసుకోవాలండి. థ్యాంక్ యూ. ఏం చెప్తాను, ఏం లేదు, బాగుంది. దర్శనం కోసం వచ్చాను. దర్శనం కోసం ఎక్కడి నుంచి వచ్చారు? అదే మలక్పేట, నా ఫ్రెండే. ఎలా ఉంది ఇప్పుడు ఏర్పాట్లు? చాలా బాగుంది, చాలా బాగా ఉంది, అంత బాగుంది. ఇంత పొద్దున్న ఇంత రష్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. హైదరాబాద్ పడగానే ఆ మాత్రం ఉంటుంది. ఉంటది, బట్ ఇంత తొందరగా ఉంటదని అనుకోలేదు. ఎప్పుడు టీవీలో లైవ్ చూస్తూ కూర్చునే వాళ్ళ, బట్ ఈ రోజు లైవ్ లో ఏం మాట్లాడుతున్నాం. ఫీల్ హ్యాపీ. Happy Vinayak Chavithi. So wishes to one and all people of Hyderabad and Secunderabad. This is first time I came to Khairitabad Ganesh. The arrangements are good. People are visiting this Khairitabad Ganesh from morning. Thank you one and all. So okay, how was the situation here? The situation is good. People are visiting from morning. Facilities are and arrangements are very good, excellent. People are visiting from morning till morning. Once again, Vinayak Chavithi happy wishes to people of Hyderabad and Secunderabad. ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ వస్తుంటాం. చాలా పెద్ద వినాయకుడు పెట్టడం గర్వకారణం. మన ఖైరతాబాద్ లో ఇంత పెద్ద వినాయకుడు ఉండడం మన చాలా అదృష్టం. ఇలాంటి వినాయకులు మస్తు ప్లేస్ లలో పెట్టాలి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. వినాయకుడు చాలా పెద్దగా ఉండి ఈసారి ఇంకా 72 ఫీట్ చేశారు కదా, 72 అడుగులు, ఇంకా జర గర్వకారణంగా ఉంది. So how was the Hyderabad Ganesh? Yeah, that's amazing. Amazing. Yeah. Okay. Do you know exactly what about this Ganesh was? No, I don't know, but I like. You visited first time. Yeah, I visited first time. Okay. So how was your feeling? Yeah, I know about there is so much famous for Ganesh Vinayak. So that's why I came here. Today is Saturday, so it's a holiday for me. So I came here just for visiting the Ganesh. Okay. So you're from? I am from UP. Varanasi, you know. Okay. So how was the Hyderabad culture and how was the festival here? Yeah, Hyderabad culture is like it's people from all over the India came here just for job purpose or anything. Okay. So came here for Ganesh. కొంచెం అన్ని విగ్రహాలతో పోల్చుకుంటే కొంచెం వెరైటీగా ఉంది. 70 years అవడం, 70 feet అని విన్నాం. ఏర్పాటు ఎలా ఉంది? కొంచెం వచ్చే క్రౌడ్ కూడా వాటర్ సప్లై చేస్తే కొంచెం బాగుంది. బ్యాక్ సైడ్ చాలా సఫర్ అవుతుంది, మిగిలినంత బాగుంది. రిసీవింగ్ అంతా ఓకే. దర్శనం కూడా ఇంత దగ్గర నుంచి ఇంత మందికి అవ్వడం చాలా కష్టం కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కాకపోతే కొంచెం వాటర్ కూడా సప్లై చేస్తే బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు దగ్గర? ఓకే, అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది. ఓకే, అంతా మంచిగానే చేశారు. వర్షం పడకపోతే మాత్రం అంతా మంచిగా ఉంటది. ఓకే. వర్షం మాత్రం ఎవరేం చేయలేరు. సో ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది. దర్శనం కూడా అంతా ఓకేనా? భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? మా వరకు ఇప్పుడు దర్శనం అయితే అంతా భక్తులకు కూడా బాగానే ఉంది. సో అంతా బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది సార్? 70 years సెలబ్రేషన్ అని చెప్పేసి 70 అడుగులు పెట్టేసి చాలా ఘనంగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు ప్రతిసారి కంటే ఈసారి చాలా చిన్నగా కనిపిస్తుంది. చిన్నగా కనిపిస్తుంది. సో మరి ఏమో వాళ్ళైతే 70 feet అంటున్నారు, కానీ ప్రతిసారి కంటే ఈసారి చిన్నగా కనిపిస్తుంది.